ప్రేమకు అడ్డొస్తుందని ప్రియురాలి తల్లిపై ప్రేమోన్మాది దాడి చేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటు చేసుకుంది. సుద్దాలపల్లిలో ప్రియురాలి తల్లిపై ప్రియుడు దాడి చేశాడు. ప్రేమకు అడ్డుపడుతుందంటూ చంపేందుకు ప్రయత్నించాడు. అదే గ్రామానికి చెందిన యువతితో రాజ్ కుమార్ అనే వ్యక్తి ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్కు సిద్ధమైంది యువతిని ఆమె తల్లే తనకు దూరం చేస్తుందంటూ కక్ష పెంచుకున్నాడు రాజ్ కుమార్. యువతి ఇంటికి వెళ్ళి ఆమె తల్లిపై హత్యాయత్నం చేశాడు. రాజ్ కుమార్ను పట్టుకొని పోలీసులకు పట్టించారు స్థానికులు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో దారుణం జరిగింది. తమ ప్రేమకు అడ్డొస్తుందనే కారణంతో ప్రియురాలి తల్లిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించాడు. మార్చి 1న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దూట రాజ్ కుమార్ జాడి సుస్మిత అనే యువతితో కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన సుస్మితను మందలించింది తల్లి చామంతి. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితి వివరించి కూతురు మనసు మార్చింది. అయితే తమ ప్రేమకు అడ్డు వస్తుందనే కారణంతో ఎలాగైనా ప్రియురాలి తల్లిని చంపాలనే కసితో బహిరంగంగానే చామంతిని తీవ్రంగా కొట్టి గొంతు నిలిమి చంపే ప్రయత్నం చేశాడు రాజ్ కుమార్. కూతురు సుస్మిత అడ్డుకోవడంతో ప్రాణాపాయ నుంచి బయటపడిన తల్లి చామంతి. కూతురు సుస్మిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ కుమార్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఇక ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ఏకంగా తమ ప్రేమకు అడ్డు వస్తుందనే కోపంతో ప్రియురాలి తల్లిని హతమార్చుదామని చూశాడు ఆ ప్రియుడు. యువతి ఇంటికి వెళ్ళి మరీ ఆమె తల్లిపై హత్యాయత్నం చేశాడు. తన వల్లే తన ప్రియురాలు తనకు దూరం అవుతున్నట్టు భావించిన ఆ వ్యక్తి ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.